ఒకరోజు మీరు మేల్కొన్నప్పుడు సంవత్సరం 2075 అయితే మీ చుట్టూ అంతా మారిపోయింది. ఇది ఒక కల లేక నిజంగానే టైం ట్రావెల్ జరిగిందా? అతనికి నమ్మలేకపోతుడు. కానీ అతని చుట్టూ ఉన్న ప్రపంచం పూర్తిగా మారిపోయింది. సిటీ మొత్తం టెక్నాలజీతో నిండిపోయింది. ఎక్కడ చూసినా ఫ్లయింగ్ కార్లు, హోలోగ్రామ్ మనుషులు, ఇక్కడ మనుషుల కన్నా ఎక్కువ రోబోలు. సిటీ నియంత్రించే AI గవర్నమెంట్. అతను ఒక వ్యక్తిని కలుస్తాడు, కానీ అతని ముఖం కొంత అసాధారణంగా ఉంటుంది. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మానవులు కాదు, కొంతమంది సైబోర్గులు. ఆ ఫ్యూచర్ న్యూస్లో రాహుల్ పేరు మిస్సింగ్ సిన్స్ 2025 అని ఉంది. అతను నిజంగా కాల ప్రయాణం చేశాడా, లేక ఎవరో అతన్ని భవిష్యత్తులోకి లాగారా? ఇక్కడ ఒకటే మార్గం ఉంది. ఈ టైం మషీన్ ద్వారా 2025కు తిరిగి వెళ్లాలా, లేక 2075లోనే ఉండాలా? మీరు అయితే ఏం చేస్తారు? భవిష్యత్తులో జీవిస్తారా, లేక గతాన్ని తిరిగి వెతుకుతారా? ఈ కథ నిజమైందా, లేక ఓ రహస్యమైన ప్రయోగం తాలూకా ప్రభావమా? కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.